హాయ్ అండి, పచ్చి కొబ్బరితో చిత్రాన్న. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, లెమన్. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకుందాము. ఇది కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలండి. అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. అదే మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు కూడా వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అవ్వగానే పల్లీలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందామండి. కలర్ చేంజ్ అవ్వగానే ఇప్పుడు మనము బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇందులోనే 1/2 టీ స్పూన్ సాసులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అవి చిటపటమనగానే అందులోకి 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చి కూడా వేస్తున్నాను నేను. ఎండుమిర్చి కలర్ చేంజ్ అవ్వగానే కరివేపాకు కూడా వేసి మొగ్గనివ్వాలి. కరివేపాకు మొగ్గన తర్వాత ఇప్పుడు మనము కచ్చాపచ్చగా చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి కొద్దిసేపు వేపుకుందాము. వేగన వెంటనే ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి వేగనిచ్చుకోవాలి. పచ్చిమిర్చి మొగ్గాక ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా మనకి ఎంత కావాలో అంత వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది కొద్దిగా డ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్లో రుచికి తగినంత ఉప్పు వేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనము పులుపుని బట్టి లెమన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లెమన్ వేసుకుంటున్నాను. అది వేసాక బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసి కలుపుకోవాలి. ఇది పచ్చి కొబ్బరితో చేస్తున్నాము. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది టెంపుల్కి ఎప్పుడైనా మనం ప్రసాదంగా చేసుకోవాలన్నా, ఇంట్లో చేసుకోవాలన్నా సింపుల్గా అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా పల్లీలు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత టేస్ట్ చూడాలండి, ఉప్పు అయిందా లేదో. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.